విశాఖలోని వైశాఖి స్పోర్ట్స్ పార్క్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు శంకుస్థాపన చేశారు. బోర్వెల్, ఫిట్నెస్ ఎక్విప్మెంట్, పెయింటింగ్ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కూటమి పార్టీల నేతలు, స్థానిక ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ఈ పార్క్ విశాఖలో చాలా ప్రత్యేకమైనదన్నారు. ఇక్కడి పనులకు కాంట్రాక్టర్ చాలా తక్కువ ధరకే కోట్ చేశారన్నారు. 28% తక్కువకు కోట్ చేయడం అనుమానాలకు తావిస్తుందన్నారు. అయితే ఈ కారణంగా పనుల్లో నాణ్యత లోపిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. తన నియోజకవర్గంలో ఎవరైనా కాంట్రాక్టర్ పనుల నాణ్యత విషయంలో తేడా వస్తే తప్పక చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఈ పార్కు అభివృద్ధికి ఇంకేమైనా అవసరం ఉంటే తప్పక చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈరోజు వైశాఖి స్పోర్ట్స్ పార్క్లో ఒక బోర్వెల్, తర్వాత ఫిట్నెస్ ఎక్విప్మెంట్, పెయింటింగ్ వర్క్స్ అవన్నీ చేయడానికి ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయటం జరిగింది. దీనికి అందరూ కూడా వచ్చారు. పార్కుకు సంబంధించిన వ్యక్తులు, అట్లాగే ఇతర పార్టీలు, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీకి, అట్లాగే ఈ చుట్టుపక్కల ఉన్న పెద్దలు కూడా వారందరూ కూడా ఇక్కడికి రావటం జరిగింది. అలాగే ఈ పార్క్ అంటేనే ఒక ప్రత్యేకమైన పార్కు విశాఖపట్నంలో. దీనికి కాంట్రాక్టర్ కూడా కోట్ చేశారు, చాలా తక్కువ రేటుకి కోట్ చేశారు. 28% లెస్ కోట్ చేయడం అంటే ఇదేదో మసిపూసి మారేడికాయలాగా ఏదో చేద్దామనుకుని ప్లాన్ చేసుకున్నట్టున్నారు. తప్పనిసరిగా ఇక్కడ ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎవరైనా నార్త్ నియోజకవర్గంలో మైనస్ టెండర్లు వేసి క్వాలిటీ తగ్గిస్తే మాత్రం చూస్తూ ఊరుకోవడానికి మేము ఇక్కడ సిద్ధంగా లేము. మీరు వేసుకోండి, క్వాలిటీ మాత్రం పెర్ఫెక్ట్గా ఉండాలి. ఈ క్వాలిటీ ఇదివరకు పాత రోజులు కాదు, ఇది వైఎస్ఆర్సీపీ రోజులు కాదు, ఇది కూటమి ప్రభుత్వము. తప్పనిసరిగా క్వాలిటీని మెయింటైన్ చేస్తూనే పనులు సాగించేటట్టు ఇక్కడ పూర్తి ప్రయత్నము చేస్తాము. అట్లాగే ఇంకా ఈ పార్కుకి ఏదేది అవసరం ఉందో అవన్నీ కూడా ఈ ఫ్యూచర్లో కూడా మేము చేస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, యాక్చువల్గా ఇవాళ కార్పొరేటర్ గారు కూడా రావాలి. ఆయన ఊర్లో లేని వలన వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అయినా వారికి కూడా గౌరవంగా పిలవటం జరిగింది. ఆయన ఊర్లో లేని వలన మేము రావడానికి అవ్వటం లేదని చెప్పి వారు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మీకు ఇక్కడ వచ్చినందుకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదములు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, నార్త్ నియోజకవర్గంలో ఎక్కడ గంజాయి కానీ, తర్వాత డ్రగ్స్ కానీ, రౌడీజం కానీ ఎటువంటిది లేకుండా చేయాలనేది పూర్తి ప్రయత్నము. ఎవరికన్నా ఏదైనా ఇబ్బందులు ఉంటే తప్పనిసరిగా మా దృష్టికి కానీ, లేకపోతే ఇక్కడ నాయకుల దృష్టికి కానీ తీసుకుని వస్తే ఇక్కడ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఏదైతే మేము ఎలక్షన్ టైంలో మాట ఇచ్చామో దాని ప్రకారము మేము చేస్తామని చెప్పి మరి ఒకసారి నార్త్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను.